స్కూల్లో పోతే అధ్యాపకుడు గురు. తర్వాత వేదం, నాదం, నాట్యం, సంగీతం అన్నిటికీ ఒక గురువు ఉంటారు. ఈ యొక్క కలికాలంలో శిష్యుడే గురువుని కొడతా ఉన్నారు, తల్లిదండ్రులు కొడతా ఉన్నారు, అధ్యాపకులు కొడతా ఉన్నారు. కానీ ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షతో గురువు అంటే ఎంతో విశేషమైన పదం, ఎంతో మహాభాగ్యం పదం. ఇక్కడ 18 సంవత్సరం పోయేవాళ్ళు గురుస్వామి అయిపోతున్నారు. వాళ్ళ జాతి, మతం, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, డబ్బు వల్ల అట్లా ఏం లేదు. ఒక గురుస్వామి అయిపోతే ఆ గురుస్వామి 10 మంది, 5 మంది శబరిమల తీసుకుపోతా ఉన్నారు. దీంట్లో గురువు శిష్య బంధం పెరుగుతూ ఉంటుంది. గురువు అంటే ఏంటి, అర్థం ఏంటి, ఆ గురు అయ్యప్ప మహిమ, దీక్షా మహిమ, యాత్రా మహిమ, శబరిమల దర్శనం మహిమ, అయ్యప్ప స్వామి చరిత్రం అన్నీ స్వాములకు చెప్పేసి ఒక మార్గదర్శిగా శబరిమల తీసుకుపోతా ఉన్నారు. వారి జీవితాంతం ఒక గురువు ఒక్కసారి తీసుకుపోతే జీవితాంతం మన గురుస్వామిగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ యొక్క అయ్యప్ప దీక్షతో మనకు గురు శిష్య బంధం పెరుగుతూ ఉంటుంది. కుటుంబం మొత్తం ఐక్యమత్యం అవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి ఇరుముడి కడతప్పుడు తల్లి, తండ్రి, మామ, అత్త, బావ, అక్క అందరూ వచ్చేసి ఇరుముడికి బియ్యం పోస్తూ ఉంటారు. దీంతోనే ఒక కుటుంబం మొత్తం ఐక్యమత్యం అవుతూ ఉంటుంది. అంత విశేషమైన అయ్యప్ప స్వామితో ఈ యొక్క కలియుగంలో అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో విశేషమైన మన తెలుగు ప్రజలే చూపిస్తూ ఉన్నారు. అందరు బాగున్నారు.